వాళ్ళకి బండ్లకు పోతున్నావు నేనైతే నువ్వు లేకుండా ఇంట్లో ఒక నిమిషంగా ఉంటుంది అత్తమ్మ. మా అత్తమ్మ ఆఫీస్ పోయొచ్చు. మా అత్తమ్మ ఫార్మర్ అన్నమాట, మాకు పొలాలు లేవు, పొలం పనికి వెళ్ళి వచ్చింది అనమాట. సో ఇది ఇప్పుడే ఎంపుకొచ్చే చిక్కుడుకాయ, గుడ్లకాయ. ఇది ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా? మళ్ళా కింద ఇది అందా కొంచెం అంటూ సగం అంటూ సగం చాలు. నాకు చేపల పులుసు అత్తమ్మ పోయొచ్చింది, లేచి దగ్గర పోయొచ్చింది అన్నట్టు. ఫుల్ ఎండ కొడుతుంది, అక్కడ తెచ్చి చిక్కుడుకాయ ఇప్పుడు చుంచుతున్నాం. సో విలేజ్ వ్లాగ్స్ కావాలి అన్నోళ్ళకి ఇవాళ నుంచి విలేజ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా చూద్దాం. అత్తమ్మ చూపించుకోండి. అత్తమ్మ నువ్వు ఎట్లున్నావు? అత్తమ్మ నువ్వు ఎట్లున్నావు? మంచిగున్నావు? అవి అక్కడ సిటీలో దొడ్డుకుంటాయి కదా చూస్తే అవి ఆవాలు తింటుంటే కసకస అయితే నాకు మంచి అనిపించాయి అని మీరు పోసుకపోతారని చిన్న ఆవాలు కదా స్పెషల్ గా పెట్టి. మళ్ళా మనం ఎప్పుడు ఆవాలు కొనే కానీ ఇప్పుడు ఎప్పుడైనా చెట్టు మీద తెంపినా చూసినావా? అమ్మ నాకు పంపించింది. రాజు ఆవాలు ఇప్పుడు ఇవి వేసుకుంటే మంచిగా ఉంటాయి. మనకు పెడతారా? మనం యాద పెట్టిరు కదా ఇప్పుడు. పనికోలేదా మన కూలి పైసలకి ఇస్తారు. సో ఇప్పుడు ఈ కోట్ల కాడ 130 వాళ్ళు ఎప్పుడు ఏంటంటే కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని ఆవాలు, కొన్ని మిర్చి ఇట్లా అన్ని వేసుకుంటారు. పెద్దోళ్ళు ఉంటాయి. మాకు నార్మల్ గానే మనకు ఊరు పప్పులన్నీ ఊర్లోంచి వస్తాయి. పప్పులు, కారపొడులు, చట్నీలు, బియ్యం కూడా ఇక్కడే ఉంటాం అన్నట్టు. అది మా పిల్లలు చూడండి, నా జనం మంచం అయిపోతుంది. సో ఇంకా ఫుల్ వీడియో రేపు పెడతాను, చూద్దాం. బాయ్.